లావా బ్లేజ్ డియో 5G అని చెప్పి ఒక కొత్త మొబైల్ అయితే లావా నుండి లాంచ్ అయింది. సో ఇది మనకి డైరెక్ట్‌గా రెడ్మీ నోట్ 14 5G ఏదైతే రీసెంట్‌గా లాంచ్ అయిందో సో దానికి డైరెక్ట్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. లైక్ సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి. సో ఈ రెండిట్లలో ఏది బెస్ట్ మొబైల్ అవుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు. లైక్ 98% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ లావా బ్లేజ్ డియో 5G ఏదైతే ఉందో ఇది మనకి డ్యూయల్ స్క్రీన్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కెమెరా బంప్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఇంకొక సెకండరీ స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ స్క్రీన్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ ఫీచర్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో అవేంటి అనేది కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ప్రైమరీ డిస్ప్లే ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉంటుందో సో అది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో అయితే మనకి వస్తుంది. అండ్ ఇందాక మాట్లాడిన సెకండరీ స్క్రీన్ ఏదైతే కెమెరా బంప్ దగ్గర ఉంటుందో అది మనకి 1.5 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఇది కూడా మనకి AMOLED స్క్రీన్ తో అయితే వస్తుంది. సో ఇక దీన్ని యూజ్ చేసుకొని మనం లైక్ నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకి సెల్ఫీ కెమెరాలా కూడా యాక్ట్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ ని ఈ స్క్రీన్ యూజ్ చేసుకొని సెల్ఫీ కెమెరాలో కూడా వాడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా కాల్ ఆన్సర్, డిక్లైన్, సో ఇలా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఈ స్క్రీన్ లో అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ LPDDR5 ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. అండ్ వీళ్ళు ఓన్లీ 1 year వరకే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే Android 15 వరకు మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అంతకన్నా మించి అయితే మనం అప్గ్రేడ్ చేసుకోలేం. సో వీళ్ళు ఓన్లీ 1 year ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 5 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ ఉంటుంది. USB Type-C ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 వేరియంట్స్ లో వస్తుంది. బేస్ వేరియంట్ 6+128 ఉంటుంది. ఇది మనకి 16,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 8+128 టాప్ వేరియంట్ ఇది మనకి 17,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ సేల్ వచ్చేసి December 20 నుండి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే HDFC కార్డ్స్ పైన 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ మనకి December 20 నుండి December 22 వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో December 22 తర్వాత రెగ్యులర్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఇవి మనకి ప్రైజెస్ అండ్ ఆఫర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఒకసారి మనం రెడ్మీ నోట్ 14 5G గురించి కూడా లైక్ క్విక్ లుక్ అయితే చేద్దాం. సో ఇది కూడా మనకి సేమ్ 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED స్క్రీన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. సో ఇందులో కెమెరాస్ వచ్చేసి 50+8+8 కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది అండ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి సేమ్ ప్రాసెసర్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ బట్ LPDDR4X ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా మనకి 5100 mAh అయితే ఉంటుంది. ఛార్జింగ్ వచ్చేసి 45W ఛార్జింగ్ తో అయితే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 14 తో వస్తుంది సేమ్. బట్ వీళ్ళు 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. లైక్ 15 and 16 వరకు మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి రెండు ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇప్పుడు మనం ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, సో ఏది పిక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే సో ఫస్ట్లీ మనం రెండిట్లో కంపేర్ చేస్తే సో రెండిట్లో స్క్రీన్స్ అయితే సేమ్ స్క్రీన్స్ ఉన్నాయి, సేమ్ సైజెస్ ఉన్నాయి, సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి రెడ్మీలో కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది. లైక్ రెడ్మీలో మనకి కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో వీటి వల్ల మనకి రెడ్మీ అనేది కొంచెం డిస్ప్లే విషయంలో హైయర్ సైడ్ లో ఉంటుంది. బట్ స్క్రీన్ క్వాలిటీ రెండిట్లలో సేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ మనకి రెడ్మీలో కొంచెం బెటర్ కెమెరాస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు కంపేర్ టు లావా. బట్ మనం కెమెరాస్ని వాడకుండా కామెంట్ చేయలేం. సో యాజ్ పర్ ద ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ రెడ్మీలో కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రాసెసర్ రెండిట్లో సేమ్ ప్రాసెసర్ బట్ లావాలో ఏదైతే LPDDR5 ర్యామ్ సపోర్ట్ అండ్ UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు కదా, సో అది కొంచెం ఎడ్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ మనకి ఓవరాల్గా డే టు డే లైఫ్లో మాత్రం ఆ డిఫరెన్స్ తెలియదు. హెవీ పర్ఫార్మెన్స్ అయినా మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మాత్రం నోటీస్ చేయొచ్చు. బట్ డే టు డే లైఫ్ రొటీన్ లైఫ్లో మనం ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేం. అండ్ గేమింగ్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేం. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే సో మనకి రెడ్మీలో కొంచెం బెటర్ బ్యాటరీ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా రెడ్మీలో
ఎక్కువ ఛార్జింగ్ స్పీడ్ ఉంది, బెటర్ ఛార్జింగ్ స్పీడ్ ఉందని చెప్పుకోవచ్చు. సో రెండిట్లలో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ లావా వాళ్ళు ఓన్లీ 1 year అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రెడ్మీ 2 years అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ రెడ్మీ కొంచెం బెటర్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో రెడ్మీ బేస్ వేరియంట్ ఏదైతే 6+128GB ఉంటుందో ఇది మనకి 18,999 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 8+128 ఇది మనకి 19,999 అయితే ఉంటుంది. అండ్ 8+256GB ఇది మనకి 21,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో బేస్ వేరియంట్ రెడ్మీ వచ్చేసి 18,999 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ లావాలో టాప్ వేరియంట్ మనకి 17,999 అయితే ఉంటుంది. సో ఇక్కడ లావాలో టాప్ వేరియంట్కి అండ్ రెడ్మీలో బేస్ వేరియంట్ 1,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏది పిక్ చేసుకోవాలనే విషయానికి వస్తే సో ఒకవేళ మీరు లావా టాప్ వేరియంట్ తీసుకుందాం అనుకుంటే రెడ్మీ బేస్ వేరియంట్ తీసుకోండి. సో అది మీకు కొంచెం వాల్యూ యాడ్ చేస్తుంది కంపేర్ టు లావా. బట్ మీకు సెకండరీ స్క్రీన్ కావాలి అండ్ కెమెరాస్ అయినా, ఛార్జింగ్ స్పీడ్స్ అయినా, డిస్ప్లేస్, సో మిగతా ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ సెకండరీ డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం మీరు లావాకి వెళ్ళొచ్చు. లైక్ లావా మనకి కొంచెం ప్రైస్ అనేది లెస్ ప్రైస్లో వస్తుంది కాబట్టి సో అక్కడ మనకి కొంచెం బెటర్ ఛాన్స్ అయితే ఉంది. బట్ లైక్ మీకు 1,000-2,000 యాడ్ చేసుకునే కేపబిలిటీ ఉంటే మాత్రం రెడ్మీకి వెళ్ళండి. అండ్ ఇంకా ఆ సెగ్మెంట్లో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే వాటిని కూడా చెక్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.